హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 17th జూలై షిఫ్ట్ టు ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం రండి. సో మనకి 3 రన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇచ్చారు, సమ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వాటిలో కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. సో ట్రయాంగిల్ మనకి ఒక సైడ్ అనేది సమ్ ఆఫ్ 2 అదర్ సైడ్స్ కన్నా తక్కువ ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ 2 అదర్ సైడ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. సమ్ కన్నా తక్కువ, డిఫరెన్స్ కన్నా ఎక్కువ. సో డిఫరెన్స్ ఎంత మనకి 12 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ సమ్ ఎంత 72. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లార్జెస్ట్ 5-digit నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 88. 88 తో డివిజిబుల్ అంటే 8 తో అవ్వాలి, 11 తో అవ్వాలి. అవునా? 8 అంటే ఏంటి? లాస్ట్ 3 digits చూస్తామే కదా. 990. 990 8 తో అవుతుందా? అవదు కదా. నెక్స్ట్ 984, 818, 82, 16, 83, 24 అవుతుంది, పక్కన పెట్టుకుందాం. 978, 818, 82, 16 అవ్వట్లేదు. 968, 819, 818, 82, 16 అగైన్ 818 ఇది కూడా అవుతుంది. ఇప్పుడు 11 తో చూడాలి కదా. అవునా? 11 అంటే ఆల్టర్నేట్ నంబర్సే కదా. 99984, 99968, 9 18 plus 4 22, 9 plus 8 17, difference 5 which is not a multiple of 11. 9 9 18, 18 plus 8 26, 26 9 plus 6 15, 26 minus 15 11 which is a multiple of 11. So fourth option మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Following pie chart shows the monthly sale of laptops of 5 companies A, B, C, D, and E in a store. If 2,500 laptops were sold by the store in a month, then what is the difference between the number of laptops sold of company A and that of company C? Total 2,500. 100% 2,500 అయితే డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ ఏ అండ్ సి. కంపెనీ ఏ 40 ఉంది, సి ఏమో 8 ఉంది. 40కి 8కి డిఫరెన్స్ ఎంత? 32. జస్ట్ ఇంటూ 25 కదా. 25 2 50, 25 3 75 plus 5 80, 800 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. a plus 1 by a is equal to 7. Then a power 5 plus 1 by a power 5 is equal to how much? మనకి ఫార్ములా ఉంది కదా. a power 5 plus 1 by a power 5 is equal to a cube plus 1 by a cube into a square plus 1 by a square minus a plus 1 by a. Okay. So square on both sides చేయండి. a square plus 1 by a square plus 2 is equal to 49. అప్పుడు a square plus 1 by a square is equal to 47. అవునా? ఇప్పుడు a square plus 1 by a square ని a plus 1 by a ని మల్టిప్లై చేయండి. a cube plus a plus 1 by a plus 1 by a cube. 7 7 49, 7 4 28, 32. a plus 1 by a ఎంత? 7. 329 minus 7, 322. So a cube plus 1 by a cube, 322 into a square plus 1 by a square, 47 minus a plus 1 by a, 7. So 322 47. 7 2s 14, 7 2s 14, 15, 7 3s 21, 22. 4 2s 8, 4 2s 8, 4 3s 12, 4 13, 11, 5, 1 5 1 3 4, 1 5 1 3 4,
-7 15127 అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్. స్క్వేర్ చేసి క్యూబ్ చేసి మైనస్ వచ్చేసి వస్తుందమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 47 secant 133. సో దీన్ని మనం ఎలా రాసుకుందామంటే cos 47 into secant of 180 minus 47. అవునా? ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ secant 47 అవుతుంది. ఇదేమో cos 47, రెండు ఇన్వర్సే కదా, సో -1 వస్తుంది ఇంతవరకు. ఇది చూడండి, sin 44 cosecant of 180 minus 44 పాజిటివ్ ఉంటుంది కదా. cosecant of 44, ఇదేమో sin 44, ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. -1 + 1 మనకి 0 అవుతుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ABC run simultaneously starting from a point around a circular track of length 1200 meters at respective speeds 2, 4, 6. A and B run in the same direction. C runs in the opposite direction. After how much time will they meet for the first time? A కి B కి ABC, ఇదేమో 2, ఇదేమో 4, ఇదేమో 6. ఈ రెండు సేమ్ డైరెక్షన్ అంటారు. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ అంటారు. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 8 అవుతుంది. సో డిస్టెన్స్ ఎంత? 1200. మనల్ని ఏం అడిగాడు? ఆఫ్టర్ హౌ మచ్ టైం దే విల్ మీట్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ డిస్టెన్స్. అలా కాదమ్మా, సారీ. సో 1200 meters ఎంత టైంలో వెళ్తుంది? 2 6 కదా, 600. బి ఏమో 300, సి ఏమో 200 టైంలో వెళ్తుంది. అవునా? ఇప్పుడు వీటికి ఎల్సిఎం చేస్తే వచ్చేది మన టైం. ఇక్కడ మనకి అంతకుముందు డైరెక్ట్ గా ఒక బెల్ ఇంత టైంకి మోగుతుంది, ఇంకో బెల్ ఇంత టైంకి మోగుతుంది, ఇంకో బెల్ ఇంత టైంకి మోగుతుంది, 3 బెల్స్ ఒకేసారి ఎప్పుడు మోగుతాయి అని ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు డైరెక్ట్ టైం ఇవ్వకుండా స్పీడ్స్ అండ్ డిస్టెన్స్ ఇచ్చి 3 ఎప్పుడు కలుస్తాయి అన్నట్టు చెప్తున్నారు. సో మనం 3కి సపరేట్ గా టైం కనుక్కొని వాటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుందమ్మా. సో 600, 300, 200, వీటి ఎల్సిఎం ఎంత? 600 కదా. 600 సెకండ్స్ అంటే 10 minutes కదా. బై 60 చేస్తే 61 60 times. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A sum of money invested at a certain rate of simple interest per annum amounts to 15,522 in 7 years and 18,906 in 11 years. Find the sum invested. So 7 years, 11 years, ఎన్ని ఇయర్స్ అమ్మా? 4 years. 4 years కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 18,096, 14,522, 4753, 3574. మరి 1 year కి 4 9 36, 4 3 12, 4 6 24. ఇది 7 years కి వచ్చిన 7 years కి వచ్చిన అమౌంట్ కదా, 1452, 522. మరి 7 years కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 7 6 42, 7 3 21 24, 7 9 63, 65. సో ఇంత ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి ప్రిన్సిపల్ అనేది వస్తుందమ్మా. సో 14,522 minus 6542, 0, 18 minus 4, సారీ, ఒక్క నిమిషం. ఈ డిఫరెన్స్ కరెక్టేనా? ఒకసారి చేద్దాం నాకు మళ్ళీ.
18,096 minus 9 minus 2, 4. Sorry, 6 minus 2, 4. Sorry, Amma, 18906. 18906. Okay. So 10 minus 2, 8. 8 minus 5, 3. 8 minus 4, 4. 4384 Amma. Sorry, ఇందాక నెంబర్ తప్పు తీసుకున్నాను. Okay. So 4 years ki 4384. 4 ones, 4 nines, 4 6. Mari 7 years ki 76, 42, 79, 63, 67, 717. ఇప్పుడు 14,522 లో నుంచి 7672 ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ప్రిన్సిపల్ వస్తుంది. 7672. 0, 12 minus 7, 5, 14 minus 6, 8, 13 minus 7, 6. 6850 మన ఆన్సర్ అవుతుంది. ఇందాక ఈ నెంబర్ తప్పు తీసుకున్నానమ్మా, క్షమించండి. నెక్స్ట్ క్వశ్చన్. If the side of an equilateral triangle is increased by 34%, what percent will its area increase? Area అంటే స్క్వేర్ కదా, అంటే 2 times ఇంక్రీజ్ అవుతుంది కదా. 34 plus 34 plus 34 into 34 by 100. 34, 34, 68 plus 34 square. 4 square 16, 4 3 12, 12 2 24, 25. 3 square 9, 11. 11.56 అంటే 79.56% ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 plus 3 square plus 3 cube plus so on 3 power 8. సో ఇవి చూసుకున్నట్టే మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి కదమ్మా. 3, 3 స్క్వేర్, 3 క్యూబ్, సో ఆన్ 3 పవర్ 8 కదా. అంటే రేషియో వచ్చి 3 కదా, అవునా. సో సమ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటి మనకి? Sn is equal to a into r power n minus 1 by r minus 1, అవునా. సో ఏ అంటే ఫస్ట్ నెంబర్, ఆర్ అంటే రేషియో 3. ఓకే. సో అప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 into 3 పవర్ n అంటే 8, అవునా. 3 పవర్ 8 minus 1 by 3 minus 1. సో 3 into 3 మల్టిపుల్ అవుతుంది కదా, అవునా. సో చూద్దాం అండి. 12, 6 6 పోతుంది, 6. ఓకే, ఇది అవుతుంది. ఇది 9 మల్టిపుల్ కూడా అవుతుంది. మనకి 9 మల్టిపుల్ అవ్వకూడదు, ఓన్లీ 3 మల్టిపుల్ అవ్వాలి. నెక్స్ట్ 6560 అవ్వదు. 9 4 12 plus 9 21 అవుతుంది. 10 3 అవ్వదు. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. 3 మల్టిపుల్ చెక్ చేసుకుంటే, లేకపోతే దీన్ని సింప్లిఫై చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తుంది అమ్మా. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 into 6560 by 2 వస్తుంది. 2 3s, 2 2s, 2 8s, 2 0s. 0, 3 8s 24, 3 2 6 7 8, 3 3 9 9 8 4 0. Next question. A, B, C can do a piece of work in 30 days, 40 days, 50 days. Beginning with A, B, C do the work alternatively. How many days will the work be finished? A ఏమో 30 days అంట, B ఏమో 40 days అంట, C ఏమో 50 days అంట. సో LCM మనకి 600 కదా. 30 into 20, 40 into 15, 50 into 12. ఓకే. ఇప్పుడు రండి, ఏతో స్టార్ట్ చేయాలి. సో 20, 15, 12. 3 days కి మనకి ఎంత వరకు అవుతుందమ్మా? 20, 30, 40, 47 వరకు అవుతుంది. మనకి ఎంత కావాలి? 600 వరకు కావాలి. అంటే 47, 600, 47 1, 47, 3, 130. 130 అంటే 47 3s ఎంత అవుతుంది? 3 7s 21, 3 4s 12, 13 14 దాటిపోతుందిగా. 47 2s 94 చేద్దాం. అంటే ఖచ్చితంగా 12 days, 12 అయితే 12 47 చేయాలి.
1247 అంటే ఒక్కొక్క 47 3 కదా, అంటే 12 into 3 36. అప్పటికి వర్క్ అయిందా? అవ్వలేదు. ఇంకా కొంచెం వర్క్ మిగిలి ఉంటుంది కదా. సో 6 12 - 9 3, ఇంకా 36 వర్క్ మిగిలి ఉంది. ఆ 36 వర్క్ ఎవరు చేయాలి? ఏ చేయాలి, అవునా? సో 36 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఏ మినిట్. థర్టీ సిక్స్ ఉంటుంది. ఆ 36 ఏ ఎఫిషియన్సీ ఎంత? 20. ట్వెల్వ్ 47 ఎంత? 12 7s 84, 12 4s 48, 56. 564 లో 600 లో 564 పోతే ఇంకా 46 వరకు ఉంటుంది. 36 అదే కదా ఇక్కడ కూడా వచ్చింది. ఇంకా 36 వరకు ఉంటుంది. ఆ 36 లో 20 ఏ 20 ఏ ఏ ఏ చేస్తారు కదా, అంటే ఇంకో 1 డే అవుతుంది. +1 ఇంకా ఎంత ఉంది? 16 ఉంటుంది. 16 లో 15 బి చేస్తాడు, ఇంకో రోజు యాడ్ అవుతుంది. ఇంకా 1 పార్ట్ ఉంటుంది. అది ఎవరు చేయాలి? సి చేయాలి. సో 38 1/12 అవుతుంది. ఓకేనా? ఇంకొకసారి క్లియర్ గా చెప్తాను చూడండి. 12 days కి 564 వర్క్ మాత్రమే అవుతుంది. అంటే ఇంకా 36 వరకు ఉంటుంది. ఆ 36 వర్క్ లో 20 వచ్చి ఏ చేస్తారు, ఏ 1 డే తీసుకుంటాడు. ఇంకా 16 ఉంటుంది. 16 లో 15 బి చేస్తాడు, ఇంకా 1 ఉంటుంది. ఆ 1 ఎవరు చేయాలి? సి చేయాలి. కానీ 12 ఎఫిషియన్సీ ఉంది కదా, అప్పుడు 1/12 డే తీసుకుంటాడు. సో 36 37 38. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A thief is spotted by a constable from 200 meters. When the constable starts the chase, the thief also starts running. If the speed of the constable is 8 km/h and thief runs at the same speed of 6 km/h, then how far will the thief be able to run before he is overtaken? So, thief police amma, పోలీస్ వచ్చి 8, థీఫ్ వచ్చి 6. వీళ్ళిద్దరి మధ్య 200 meters ఉంది. ఫస్ట్ ఎంత టైంకి పట్టుకుంటాడో చూద్దామా. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 200 by 2 into 5/18. 2 1s 2 9s 5 3s 5 40s 3 1s 3 3s. 120 seconds లో పట్టుకుంటాడు. ఈ 120 seconds లో టీ 6 km/h స్పీడ్ తో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 6 into 5/18 into 120. 6 1s 6 3s 3 1s 3 40s 200 వచ్చిందండి. How far will the thief be able to run before he caught? ఒక్క నిమిషం సరిగ్గా చేద్దాం, ఆగండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 200 by 2 into 5/18. 2 1s 2 9s 5 1s 5 40s. 9 into 40 360. ఇందాక మనకి 120 ఎందుకు వచ్చిందో ఏమో. ఓకే, ఇప్పుడు టీ డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 6 into 5/18 into 360. 6 1s 6 3s
3 ones 3 126. 125 అంటే 600. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా చేయండి అమ్మ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నాకు కొంచెం భారకంగా ఉండి కొంచెం మిస్టేక్స్ చేస్తున్నాను, దయచేసి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a bag containing red, green, blue pens, ratio of red pen, blue pen, red pen, green pen, blue pen, 749 అంట. Total 320 అంట. 7 plus 4, 11 plus 9, 20. 20 by 3, 320 by 20 అంటే 16. How many of them are red? 16 sevens, 112. Next question. Ravi can do a piece of work in 40 days. Sudha can do the same work in 60 days. If they work on alternative days, starting with Sudha on the first day, then in how many days will they complete the work? Ravi emo 40, Sudha emo 60, 120, 3, 2, avuna 5, 120 by 5, 24, alternate antunnaru, into 2, 48. Third option. Next question. Arc length 23.1 centimeters, subtends an angle 18 degrees at the center. What is the area of the circle? Arc length formula entamma? Arc length is equal to theta by 360 into 2 pi r. Arc length 23.1, theta 18 by 360 into 2 into 22 by 7 into r కావాలి మనకి. సో 18 ones, 18 20s, 2 ones, 2 10s. ఈ 10 ఇటు వచ్చేస్తే 231 అవుతుందిగా. సో 231 into 7 by 22. 11 twos, 11 ones. అప్పుడు r is equal to 147 by 2 అవుతుంది. అవునా? మనకి ఏరియా కావాలి. ఏరియా పై r square. 22 by 7 into 147 by 2 into 147 by 2. 7 ones, 720 ones. Okay, 2 ones, 2 11s. సో 11 మల్టిపుల్ చూద్దాం రండి. 1, 10, 18, 6 plus 7, 13, 13 plus 5, 18. మ్యాచ్ అయింది. నెక్స్ట్ 10, 18, 6 plus 8, 14 plus 5, 19, 18, 19 మ్యాచ్ అవ్వాలా. 1, 9, 17, 6 plus 7, 13, 13 plus 5, 18, 17, 18 మ్యాచ్ అవ్వాలా. 1, 7, 8, 8, 8, 16, 6 plus 9, 15, 15 plus 5, 20, 16, 20 మ్యాచ్ అవ్వాలా. సో 11 మల్టిపుల్ ఒకటే ఉందమ్మా. దీన్ని మీరు సింప్లిఫై చేయకుండానే మనం ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. డేటా ఇచ్చారు, అప్లికేషన్స్ ఇచ్చారు, క్వాలిఫైడ్ ఇచ్చారు, సెలెక్టెడ్ ఇచ్చారు. 5 years ఇచ్చారు. ఢిల్లీ, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర. ఓకే. The number of candidates selected from Maharashtra during the period under review is approximately what percentage of number of selected from Delhi? Maharashtra selected, Delhi selected percentage అని అడుగుతున్నారమ్మా. మహారాష్ట్ర సెలెక్టెడ్ చూద్దాం రండి. ఫస్ట్ 10 యాడ్ చేయండి. 80 plus 70, 150 plus 80, 230 plus 60, 290 plus 60, 350. 350 ఒక 10, 360, 364 అవుతుంది మహారాష్ట్ర. ఢిల్లీ ఏమో 90 plus 40, 130, 130 plus 90, 220, 220 plus 70, 290, 290 plus 80, 370, 370 plus 10, 380 plus 4, 384. So 364 by 384 into 100. So 4 table పోతుందని చూడండి. 4 9s 36, 4 6 24, 4 9s 4 1s and అంతేగా. సో 96, 9100, 96 9s ఎంతమ్మా? ఎందుకంటే అన్ని 9s లోనే ఉండే కాబట్టి నేను డైరెక్ట్ 9s వెళ్ళిపోయా.
9 6 54, 9 9 81, 86. 96 9s 864. 6 and 10 minus 6 4 460. 460 అంటే 95 450 కదా, but 96 4s 4 6 24, 4 9 36, 38. 94 పాయింట్స్ లో ఉంటుంది. 94 పాయింట్స్ లేదు, 94 పాయింట్స్ లేదు, 94 పాయింట్స్ లేదు, 94 పాయింట్స్ ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, tan pi by 6 secant pi by 6. pi by 6 అంటే 30 కదా, tan 30 ఎంత, tan 30 వచ్చి 1/√3. secant 30 √3/2 కదా, సారీ secant 30 2/√3. 1/√3 plus 2/√3 3/√3, ultimately √3. First option మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, what is the whole surface area of a cone of base radius 6 centimeters and height 8 centimeters? So cone యొక్క whole surface area ఫార్ములా ఏంటమ్మా, pi r of r plus l. అవునా, సో l ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్, మనకు తెలుసు కదా 10. సో అప్పుడు 22/7 ఇంటూ r6 ఇంటూ r ప్లస్ l, 10 ప్లస్ 6 16. ఓకే, సో చూద్దాం రండి. 11 మల్టిపుల్ చూద్దామా, 3 + 4 7, ఇదేమో 10 కాదు. 3 + 4 3 + 1 4 10 కాదు. 4 5 7 కాదు. 7 8 12 కాదు. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇవ్వలేదమ్మా, అప్రాక్సిమేట్ గా ఇచ్చారు, చేయటం తప్పట్లేదు. సో 16 6 96, 22 96, 6 2s 12, 6 2s 12 13, 9 2s 18, 9 2s 18 19, 2 11 10, 2 1 1 2 divided by 7, 7 3s 21, 0 12, 7 1 7, 301, 301 లేదు, 301 లేదు, 301 ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 15 men can complete a work in 25 days and 25 men can complete the same work in 40 days. 15 men 25 days సేమ్ వర్క్ అన్నారు కాబట్టి 25 women 40 days. In all the 15 men and 25 women work together, how many days? 25 25. 5 3s 5 8s అంటే 3 men is equal to 8 women. మనకి 15 men కావాలి. 15 men అంటే 3 into 5 కదా, 8 into 5 ఎంత అవుతుంది, 40 women అవుతారు. సో 40 women 25 women, మొత్తం 65 women ఇంటూ ఎన్ని డేస్ తెలియదు. అయితే 25 women ఆ వర్క్ ఎన్ని డేస్ లో చేస్తారు, 40 days లో చేస్తారు. 5 5s 5 13s. అప్పుడు x is equal to 200/13. 200/13 అంటే 3 5 15, 15 plus 5 0 వస్తుంది, 3 0 0 0 plus 5 5 వస్తుంది. 2 5 10, 10 plus 5 5 వస్తుంది. 5 3 15, 15 plus 4 9 వస్తుంది. మనకు కావాల్సింది 0. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. Subhani pays tax at a 30% rate on his entire income. Ritika pays tax at 40% on her entire income. Why? Overall tax rate on their combined ratio incomes becomes to 37%. Then what is the value of y అని అడుగుతున్నారు, చూద్దాం రండి. ఎలిగేషన్ వేజ్ చూడండి అమ్మా, ఒకరికి 30%, ఇంకొకరికి 40%, ఇద్దరు కలిపి 37%. ఇదేమో 3, ఇదేమో 7. 3 ఏమో 90,000 అయింది, అంటే 3 into 30. మరి 7 into 30 ఎంత అవుతుంది, 210 అవుతుంది, 210,000 అవుతుంది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వర్కింగ్ 5 hours a day, ఏ కంప్లీట్ టాస్క్ ఇన్ 8 days. అంటే
ఏ మొత్తం 8 5 40 hours చేస్తుంది. బి ఏమో వర్కింగ్ 6 hours ఏ డే, బి ఫినిష్ 10 days అంటే బి 60 hours తీసుకుంటుంది. వర్కింగ్ 8 hours డే ఇద్దరు ఎంత టైం తీసుకుంటారు? 40 60 అంటే 120 3 2 120/5 24. కానీ 8 hours ఏ డే బై 8 చేస్తే 3 days తీసుకుంటారు. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ x power 4 minus 2x square plus 1 by x square minus 2x plus 1. సో దీన్ని మనం x square -1 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. ఇదేమో x -1 హోల్ స్క్వేర్, అవునా? సో ఇది x స్క్వేర్ -1 స్క్వేర్ కదా, అంటే x plus 1 into x minus 1 whole square by x minus 1 whole square. అప్పుడు ఈ స్క్వేర్ ఇలా స్ప్లిట్ అయినప్పుడు x minus 1 whole square x minus 1 whole square పోతుంది. అప్పుడు x plus 1 whole square ఉంటుంది. x square plus 2x plus 1 మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. x plus 1 by x is equal to √6, x greater than 1, then x power 8 minus 1 by x power 8 is equal to how much? రండి, కొంచెం పెద్దగానే అవుతుంది, చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. x square plus 1 by x square is equal to 6 minus 6 plus 2 8 అవుతుంది, అవునా? నెక్స్ట్ 2 plus 2 plus 2 చేస్తే x square plus 1 by x square plus 2 is equal to 10 అవుతుంది. ఇదేమవుతుంది? x plus 1 by x whole square is equal to 10. అప్పుడు x plus 1 by x is equal to √10 అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇలానే మనం ఈ x power 8 minus 1 by x power 8 ని మనము దీన్ని x power 4 square minus 1 by x power 4 square గా రాయొచ్చు కదా. ఇది a square minus b square ఫామ్ లో ఉంది. అంటే x power 4 plus 1 by x power 4 into x power 4 minus 1 by x power 4. ఇది మళ్ళీ a square minus b square ఫార్ములాలో ఉంది. అంటే x square plus 1 by x square into x square minus 1 by x square. ఇది మళ్ళీ a square minus b square ఫార్ములో ఉంది. x plus 1 by x into x minus 1 by x. x minus 1 by x. So x power 4 plus 1 by x power 4 into x square plus 1 by x square into x plus 1 by x into x minus 1 by x చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది తెలుసు కదా మనకి x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ 8 అని. మరి x పవర్ 4 చేద్దామా? స్క్వేర్ అని బోత్ సైడ్స్ చేయండి. x power 4 plus 1 by x power 4 is equal to 64 minus 2, which is 62. So ఆ వాల్యూస్ అన్ని ఉన్నాయి కదా. సో x power 4 plus 1 by x power 4 62 into x square plus 1 by x square 8 into x plus 1 by x √10 into x minus 1 by x √6. 8 2 16 8 6 48 496 √60. √60 అంటే 415 సేగా, ఆ 4 స్క్వేర్ నుంచి బయటకు వస్తే 2 అవుతుంది. 496 2s అంటే 992, 15 లోపల అంతే ఉంటుంది. 992 √15 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సక్సెసివ్ డిస్కౌంట్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 12 20 25, అవునా? సో 100 రూపీస్ అనుకుందాము. నేను 25 తీస్తున్నా. ఫస్ట్ 25% డిస్కౌంట్ పోతే 75 ఉంటుంది.
ఇప్పుడు 20 తీస్తున్నా. సో 10% 7.5, 20% 15, 75 నుంచి 15 తీసేస్తే 60 ఉంటుంది. 16 నుంచి 12 తీసేస్తున్నా. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 10% 6, 2% 1.2, 7.2. అప్పుడు 53, 52.8. 52.8 పోయిందంటే 100 - 50, 50 - 2 48, 48 - 0.8, 47.2 తగ్గింది దీనికి. సో అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. sin theta 4/5, tan theta minus cot theta is equal to how much అని అడుగుతున్నారు. theta అనుకుంటే 4, 5 ఇదేమవుతుంది? 25 - 16. 9 అవుతుంది. 9 అంటే 3 కదా, 3, 4 ట్రిప్లెట్స్ కదా, మర్చిపోయాను. సో tan theta అంటే 4/3, cot theta అంటే 3/4. 16 - 9/12. 16 - 9 అంటే 7/12. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Ram sells his suitcase to Mohan at 20% profit. Mohan sells it to Shyam at 40% profit. If Shyam pays 1430 for it, at what price Ram bought it is? సో రామ్ 100కి కొనుక్కున్నాడు, 20 ఇంక్రీజ్ చేశాడు, 120కి శ్యామ్కి అమ్మాడు, మోహన్కి అమ్మాడు. మోహన్ 40 ఇంక్రీజ్ చేశాడు, 10% 12, 40 అంటే 148, 168కి శ్యామ్కి అమ్మాడు. ఇప్పుడు 168 1430 అంట. అప్పుడు 100 ఎంత అని అడుగుతున్నారు. సో 100 into 1430/168. ఓకే, సో 284, 2715. ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు కదా, అవునా? ఖచ్చితంగా డెసిమల్స్ లో అయితే రావాలి. డెసిమల్స్ లో ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అంతేనమ్మా, ఇది 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ క్వశ్చన్స్ తో డిస్కస్ చేద్దాము. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.